దైవాంశం ద హర్రర్ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 12. ఆత్మలు ఉన్నాయా? జరిగిన కథ. చైతన్య వెనుక తిరుగుతున్న ఆత్మ గురించి తెలుసుకున్న వరుణ భయపడింది. జాన్ ఫోన్ చేసి అమెరికా కంపెనీలన్నీ కూడా బోగస్ అని, అది ఒక ఫేక్ కంపెనీ అని చెప్పాడు. కంపెనీ అగ్రిమెంట్ గురించి తొందరపడుతున్న కౌముదిని మరోసారి ఆ కంపెనీతో మీటింగ్ అరేంజ్ చేయమని ఆర్డర్ వేశాడు చైతన్య. విద్య గురించి ఆలోచన రాగానే జాన్కి ఫోన్ చేసి విద్యా వివరాలను కనుక్కోమన్నాడు. జాన్ అమెరికాలో విద్య ఉండే ఇంటికి వెళ్ళి అక్కడి నుంచే చైతన్యకి వీడియో కాల్ చేసి వాళ్ళెవరూ అక్కడ ఉండటం లేదని, ఇల్లంతా కాస్త పాడుబడి ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక తర్వాత భాగం వినండి. ఇది నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది, వింతగా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అనేక విధాలుగా భూతాలు మనుషులను ఆదేశిస్తూ ఉంటాయి, కానీ వారిని ఎవరు ఆవహించారో తెలియదు. ఆ దుష్టశక్తుల ప్రేరణతో ప్రవర్తిస్తూ ఉంటారు. తమ సొంత ఆలోచనతోనే అలా నడుచుకుంటున్నామని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారిని మీరందరూ గ్రహపీడలు అంటారు. వారు తమ మనసుతో ఆలోచిస్తూ పనిచేస్తూ ఉంటే ఈ ఆత్మలు వారి మనసులో, శరీరంలో ప్రవేశించి ప్రభావితం చేస్తున్నాయి. అలా అనుకోవటం ఎక్కువ మందికి ఇష్టం ఉండదు కూడా. ఒక దయ్యం తాను పట్టిన మనిషి యొక్క మనసును పూర్తిగా స్తంభన చేసి పరిపూర్ణంగా వ్యక్తమై తనంతట తానే నేను ఫలానా అని చెప్తే తప్ప ఎవరికీ తెలియదు. ఆ ఆత్మ మీ శరీరానికి ఆ విషయం నమ్మకుండా చేస్తుంది. అప్పుడప్పుడు ఆ వ్యక్తిలోని ఆత్మ ప్రత్యక్షంగా ఎదుటి వాళ్ళని నమ్మిస్తుంది. ఏ భూత పిశాచాలు కూడా కారణం లేకుండా రావు. అది భూతాన్ని ఎవరైనా ప్రయోగించడమైనా జరగాలి, లేదంటే ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళైనా ఉండాలి. బహుశా మీకు ఆ విధంగానే జరిగి ఉండాలి. నేను కట్టిన రక్ష వలన అది మిమ్మల్ని విడిచిపెట్టింది, కానీ దాని ప్రభావం మీ నుండి వెళ్ళలేదు. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఇకపై తను ఇక్కడికి రాదు. ఆ ఆత్మ ఒక స్త్రీది. దానివలన మీకు ప్రమాదం ఏమీ లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చైతన్యతో అని, తల్లి వరుణ, నీవు పొందిన ఉపదేశం చాలా విలువైంది, ఒక వజ్రం లాంటిది. అది ఎంత ఎక్కువగా జపం చేస్తే అంత మంచిది అని మళ్ళీ, చైతన్య, మీరు ధ్యానంలో కూర్చుంటారు కదా, ఈ రాత్రికి ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. మీకు కలిగిన ఏ అనుభూతి అయినా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. మరి ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశారు సుబ్రహ్మణ్యం గారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. లోపల ఇద్దరు కంగారు పడుతున్నా పైకి మాత్రం ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఏం పర్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్లే చూసుకుంటారు, అమ్మవారు చూసుకుంటుంది అని అనుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. అప్పటికే సాయంత్రం కావస్తోంది. వెళ్ళి స్నానం ముగించుకుని వచ్చి ఇద్దరు కలిసి టీ తాగారు. చైతన్య తన రూంలోకి వెళ్ళిపోయాడు. వరుణ దేవుడి గదిలోనికి వెళ్ళింది. ఆ అమ్మవారిని చూస్తూ, అమ్మా జగజ్జనని, లోకపావని, కాపాడు తల్లి, నీ బిడ్డకు నాకు నువ్వే రక్ష, నిన్నే నమ్ముకున్నాను, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని నమస్కరించుకుని తన పూజ మొదలుపెట్టింది. కొద్దిసేపు ఫోన్లో మాట్లాడుకుని చైతన్య కిందకు వచ్చాడు. అతని మాటలతో పూజ ముగించుకుని నివేదన చేసి బయటకు వచ్చింది వరుణ. ఏమైంది అని సైగ చేసింది. ఫోన్లో మాట్లాడుతున్న చైతన్య ఆగాగు చెప్తాను అని సైగ చేశాడు. చైతన్య ఒకసారి వీడియో కాల్ చేయమని అడగడంతో జాన్ వీడియో కాల్ చేశాడు. చూడు చైతన్య, ఇంటికి తాళం ఉంది, ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు, ఇల్లంతా కొన్ని నెలలుగా ఎవరూ లేనట్లుగా అనిపిస్తోంది అని వీడియో కాల్లో ఇంటి చుట్టుపక్కలంతా చూపించాడు జాన్. అదేంటి, ఆంటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? వాళ్ళకి ఇండియాలో చుట్టాలు ఉన్నారని తెలుసు, ఒకవేళ అక్కడికేమైనా వచ్చి ఉంటారా అని స్వగతంగా పైకనేశాడు చైతన్య. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నీ దగ్గర ఏమైనా ఉందా చైతన్య అని అడిగాడు జాన్. లేదు జాన్, నా దగ్గర ఏం లేదు అన్నాడు చైతన్య. ఆంటీ వాళ్ళు ఫోన్ ఎప్పటినుంచి తీయడం లేదు? వాళ్ళు ఇల్లు ఎప్పటినుంచి క్లోజ్ చేసి ఉందో అన్నీ కనుక్కుని ఒక 10 నిమిషాల్లో నీకు చెప్తాను అని ఫోన్ కట్ చేశాడు జాన్. ఫోన్ పెట్టేశాక విషయం అంతా వరుణకు చెప్పాడు చైతన్య. వెంటనే ఆస్ట్రేలియాలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి ఆ కంపెనీ ఫేక్ అని,
అంతా డ్రామా అని తన చేయబోయే ప్లాన్ వివరించి మీరు కూడా సహాయం చేయాలి నాన్న అన్నాడు చైతన్య. తప్పకుండా, అలా ఫ్రాడ్ చేసేవాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్త చైతన్య. ఒక 10 రోజుల్లో అక్క, పాప, బావని తీసుకుని మేము వస్తున్నాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మా ఫ్రెండ్ డీజీపీ ఫోన్ నెంబరు నీకు పంపిస్తున్నాను, ఒకసారి అతనితో కూడా మాట్లాడు అన్నారు చైతన్య తండ్రి. సరే నాన్న అని ఫోన్ పెట్టేశాడు చైతన్య. వరుణ, చైతన్య ఇద్దరూ పెరట్లోకి వెళ్ళి ఉయ్యాలలో కూర్చున్నారు. ఎందుకలా టెన్షన్ పడతావు? ఏమీ కాదు, వాళ్ళు ఇండియాకి వచ్చి ఉండొచ్చు కదా అంది వరుణ. ఇప్పటి వరకు అలా అనుకునే తృప్తి పడాల్సిందే, కానీ నాకు నిజంగా నమ్మకం లేదు వరుణ. నా మనసు చెప్తోంది వాళ్ళకు ఏదో జరిగింది అని అన్నాడు చైతన్య. ఏం జరిగి ఉంటుందండి? వాళ్ళకు అంతగా శత్రువులు ఎవరుంటారు? పైగా పెద్దవాళ్ళు అని మీరే చెప్తున్నారు కదా అంది వరుణ. నీకు తెలుసా, అంకుల్ ఆంటీ ఎంత సరదాగా ఉండేవాళ్ళు. చిన్నపిల్లల్లా మాతో కలిసిపోయేవారు. మొదట దూరంగా ఉండి చదువుకోవడానికి అమ్మ ఒప్పుకోలేదు. అక్కయ్య పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోయింది. నేను చదువు పేరుతో ఫారిన్కి వెళితే అక్కడ సెటిల్ అయిపోతానేమోనని అమ్మ భయం. కానీ ఆంటీ, అంకుల్ 2-3 సార్లు వీడియో కాల్లో మాట్లాడేసరికి అమ్మకి నమ్మకం, ధైర్యం కుదిరాయి. అందువల్లే నేను అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి ఒప్పుకుంది. నేను వెళ్ళేసరికి అంకుల్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇంటికి వెళ్ళేసరికి నాకు అక్కడ వాతావరణం విదేశాలకు వచ్చినట్లుగా అనిపించలేదు, ఇండియాలో ఉన్నట్టుగానే అనిపించింది. గేట్ తీయగానే గుమ్మానికి ఎదురుగా తులసి మొక్క, ఇంటికి ఇరువైపులా మందార మొక్కలు, లోపల ధూపం వాసన, ఆంటీ కట్టు బొట్టు, ఎవరో చుట్టాలింటికి వచ్చినట్లుగా అనిపించింది. చాలా ప్రశాంతమైన వాతావరణం, నాకు బాగా నచ్చేసింది అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటి చైతన్య అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా అని నవ్వుతూ పలకరింపుగా ఆహ్వానించింది ఆంటీ. లోపలికి వెళ్ళి పరిచయం చేసుకుని ఆంటీ ఇచ్చిన కమ్మటి కాఫీ తాగి, నాకు కేటాయించిన గది ఎక్కడ ఆంటీ అని అడిగాడు చైతన్య. పద చూపిస్తాను అని ఇంటి వెనక్కి తీసుకువెళ్లారు అంకుల్. అక్కడ మెట్లెక్కి వెళ్ళగానే అక్కడ ఒక పోర్షన్ ఉంది. 3 బెడ్రూమ్లు ఉన్న ఒక ఇల్లు, చాలా పెద్దగా ఉంది. అంతలోనే గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ ఒక అమ్మాయి వచ్చింది. అంకుల్ ఎవరు అని ప్రశ్నార్థకంగా చూశాను. అంకుల్ ఇద్దరికి పరిచయం చేస్తూ, చైతన్య తను విద్య. విద్య, తనే చైతన్య అన్నారు. హాయ్ చైతన్య, ప్రయాణం ఎలా జరిగింది? నేను కూడా మీ కాలేజీయే. మీ గురించి చెప్పినప్పుడు రూమ్ షేర్ చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాను. యాక్చువల్లీ షేర్ చేసుకోవడానికి కాదు, కాస్త కంపెనీ ఉంటుందని కదా అని ఒప్పుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతేనే నాకేమీ అభ్యంతరం లేదు అంది విద్య. చైతన్య చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూలు, మీరు, మీకు అనడాలు ఆపేస్తే బెటర్. మనం ఫ్రెండ్స్గానే ఉందాం, హ్యాపీగా ఉంటుంది. ఓకే, తొందరగా రెడీ అయ్యి వస్తే కాలేజీకి వెళదామని నీ గురించే నేను వెళ్లకుండా ఆగాను అంది విద్య. ఓకే 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళాను. అలా విద్య గురించి చెప్తూ కాసేపు ఆగాడు చైతన్య. అలా మా పరిచయం అయింది. నేను విద్య కలిసి కాలేజీకి వెళ్ళేసరికి బయట 2 అబ్బాయిలు ఒక అతన్ని బాగా కొడుతున్నారు. వాళ్ళ మాటలు చూస్తే ఇండియా వాళ్ళ ఉన్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. ఏంటి, ఏం జరిగింది అని అడిగాను. హలో బ్రదర్, మీరు తెలుగు వాళ్ళ ఉన్నారు, చూడండి, వీడు రూమ్ చూపిస్తానని ముందే ఆన్లైన్లో డబ్బులు తీసుకుని, ఇప్పుడు ఓనర్స్ లేరని, ఎక్కడికో వెళ్ళారని, రావడానికి 1 రోజులు పడుతుందని డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి బ్రో? డబ్బులు సమకూర్చుకోవడం చాలా కష్టం. ఏదో కష్టపడి అక్కడక్కడ సర్దుకుని వచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావటం లేదు అన్నాడు ఆ ఇండియన్ కుర్రాడు. ముందు వాడిని వదిలిపెట్టండి, మీరు ఏం చేయాలో నేను చెప్తాను. వచ్చి కారు ఎక్కండి, సామానంతా డిక్కీలో పెట్టుకోండి అన్నాను. విద్య ఎంత వారిస్తున్నా నేను వినలేదు. వాళ్ళిద్దరినీ మా రూమ్కి తీసుకొచ్చాను. అంకుల్ ఆంటీని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. వాళ్ళిద్దరి పేర్లే శేఖర్, రవి. మరో 10 రోజుల్లో సంధ్య అని విద్య స్నేహితురాలు కూడా వచ్చింది. ఇక ఇప్పుడు మేము 5గురం అయ్యాం. చాలా సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. హాలిడేస్కి కూడా ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. అమెరికాలో సైట్ సీన్స్ చూసుకుంటూ సరదాగా గడిపేస్తున్నాం. ఒకరోజు రాత్రిపూట శేఖర్ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు.
ఆ అమ్మాయి పేరు కౌముది. తన రూమ్మేట్ తనను రేపు చేయబోడని భయంతో పారిపోయి వస్తుంటే శేఖర్ కాపాడి తీసుకొచ్చాడని ఇద్దరూ చెప్పారు. ఆ అమ్మాయికి కూడా మా రూమ్లోనే షెల్టర్ ఇచ్చాం. ఇప్పుడు మా రూమ్లో 6 అయ్యాం. ఒకసారి ఆంటీకి ఒంట్లో బాగాలేదు. నాకెందుకో నా గదికి వెళ్ళబుద్ధి కాలేదు. ఆంటీ దగ్గరే ఉండిపోయాను. చైతన్య షెల్టర్ ఇచ్చిన శేఖర్, రవి మంచివాళ్లేనా? కౌముది ప్రమాదంలో ఉంది అని శేఖర్ చెప్పింది నిజమేనా? హఠాత్తుగా ఆంటీ ఆరోగ్యానికి ఏమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.